యువతకు ఇంటర్మీడియట్ కీలకమైన దశ. ఇక్కడే ఉన్నత చదువులకు వెళ్లడానికి పునాది పడుతుంది. సరైన పర్యవేక్షణ లేకపోతే విద్యార్థులు పక్కదారి పడతారు. ఈ సమస్యను గట్టెక్కించేందుకు ప్రభుత్వ స్కూల్ తరహాలోనే జూనియర్ కాలేజీల్లోనే పేరెంట్స్ మీటింగ్లకు శ్రీకారం చుట్టింది. అటెండెన్స్ పర్సెంటేజీ పెరగడంతో పాటు మెరుగైన విద్యాబోధనకు దోహదపడుతుందన్న ప్రభుత్వ లక్ష్యంతో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. పేరెంట్స్ మీటింగ్ సహజంగా స్కూళ్లలో నిర్వహిస్తూ ఉంటారు. విద్యార్థుల చదువులు, వారి అటెండెన్స్, స్కూల్లో బోధన, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వాటి సమస్యలపై చర్చించడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ దశలో విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు బాధ్యత మరింత పెంచేందుకు ఈ మీటింగ్లు ఉపయోగపడతాయి. ఇదే ఫార్ములా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమల్లోకి తీసుకొచ్చింది సర్కార్. స్కూల్ పూర్తి చేసుకుని కాలేజీ దశకు వచ్చేసరికి విద్యార్థులకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయాలని భావిస్తారు. ఇక్కడే కొందరు విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. చదువును నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐఏఎస్ అధికారి కృష్ణ ఆదిత్య ఇంటర్మీడియట్లో విద్యాబోధన మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే కాలేజీల్లోని క్లాస్ రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. దీంతో అధ్యాపకులు సక్రమంగా తరగతి గదులకు వెళ్లి పాఠాలు చెప్పే బాధ్యత మరింత పెరిగింది. స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, లెక్చరర్లు కలిసి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు కాలేజీల్లో జరుగుతున్న బోధన, తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, క్లాస్ రూమ్లకు సక్రమంగా వస్తున్నారా, చెడు సావాసాల జోలికి వెళ్తున్నారా అనే అంశాలు తెలుసుకునేందుకు అవకాశం వచ్చింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడము, దానిలో పిల్లలందరూ అటెండ్ కావడము, అలాగే పేరెంట్స్ కూడా అటెండ్ కావడము బాగుంది. వాళ్ళ పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడము, వాళ్ళ చదువు విషయంలో కూడా ఎలా ఉంది అని అది టీచర్స్ అడగడం కూడా బాగుంది. చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలి. గవర్నమెంట్ మీద పేరెంట్స్కి నమ్మకం కుదరాలి. ప్రస్తుతం యాన్యువల్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న తరుణంలో ఇలా మీటింగ్లు పెట్టడంపై తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, తమ వైపు నుంచి వారిపై ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెడితే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నేను గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏదో అనుకున్నాను, ఇక్కడ జాయిన్ చేస్తే పిల్లలు ఎట్లుంటుందో ఏందో అని అనుకున్నాను. కానీ పాప స్టడీ మాత్రం చాలా బాగుంది. లెక్చరర్స్ కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి దీనివల్ల పేరెంట్స్ మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏందనేది విషయంలో మనకు కొంచెం అవగాహన కలుగుతుంది. గవర్నమెంట్ కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. ఇలాంటి మీటింగ్స్ తో లెక్చరర్లు ఎలా పాఠాలు చెప్తున్నారు, ఇంకా చదువులు బాగుపడాలంటే ఇటు తల్లిదండ్రులు, ఇటు అధ్యాపకులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని విద్యార్థులు చెప్తున్నారు. అంతకుముందు మా ఇంట్లో తెలియదు, అంటే నేను ఎంత చదువుతున్నాను, ఎలా చదువుతున్నాను వాళ్ళకి తెలియదు. కాలేజ్కి వచ్చిన తర్వాతకి టీచర్స్ వచ్చి చెప్తున్నారు అన్నమాట, ఇలా చదువుతుంది మీ అమ్మ, ఇలా చదువుతుంది, ఇన్ని మార్క్స్ వస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. సార్ వాళ్ళు మీ ఇంట్లో ఇంత స్పేస్ ఇవ్వండి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, టైంకి ఫుడ్ అరేంజ్ చేయండి అని చెప్తున్నారు. పేరెంట్స్ మీటింగ్స్ తో అటెండెన్స్ పర్సెంటేజీ పెరుగుతోంది. చదువులపై విద్యార్థులు మరింత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని లెక్చరర్లు చెప్తున్నారు. పేరెంట్స్ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తే ఆ పిల్లవాడు హాజరు శాతం ఏంటి, వాడు ఎగ్జామ్స్ ఏం రాస్తున్నాడు, అదేవిధంగా వాళ్ళ చదువు బాగోగులు ఏంటి అనే విషయం తెలుసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి సమావేశం. దీనివల్ల ఇప్పుడు రాబోయేటువంటి ఫిబ్రవరిలో 25 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఇంటర్మీడియట్. దానివల్ల పిల్లలపైన శ్రద్ధ ఎక్కువగా పెట్టి పేరెంట్స్ కానీ మేము శ్రద్ధ పెట్టి చదివించడము, పేరెంట్స్ యొక్క పర్యవేక్షణ ఉండడం, దీనివల్ల పిల్లలు ఉత్తీర్ణత శాతం పెరిగి మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమల్లోకి తీసుకొచ్చిన పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ సక్సెస్ఫుల్ గా పనిచేస్తోంది. ఈ ఫార్ములాతో అటు తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులకు కూడా ఉపయోగమే అని చెప్పుకుంటున్నారు.